ఒక పక్క చలి, మరో పక్క పొగమంచు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో కురిసే పొగమంచు ఈ ఏడాది ముందుగానే, అది కూడా దట్టంగా కురవడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థపై అధిక ప్రభావం చూపుతోంది. తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభిస్తోంది. ఉత్తరాదిలో మొదలైన ఈ చలి తీవ్రత ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా గజగజ వణికిస్తోంది. గడిచిన కొద్ది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితి జనవరి 2వ వారం వరకు ఇలాగే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పలు హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా సుమారు 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ఒక్కసారిగా చలి విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు చలిగాలులు వీస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరిగింది. నార్త్ ఇండియా నుంచి బలమైన గాలులు ఆంధ్రప్రదేశ్ వైపు వీస్తుండడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా పడిపోయినప్పుడు దానిని కోల్డ్ వేవ్స్ లేదా అతి శీతల గాలులు అని ప్రకటిస్తారు. ఇప్పుడు అదే కోల్డ్ వేవ్స్ పరిస్థితి పలు ప్రాంతాల్లో నెలకొంది. ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని వాతావరణ నిపుణులతో పాటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజులుగా దేశం మొత్తం అధిక పీడనం నెలకొని ఉంది. శీతాకాలంలో వాయువు భారతంలో మాత్రమే నెలకొనే అధిక పీడనం ఈ ఏడాది దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది. అందువల్ల ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు, తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వరకు అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉండటం, రాత్రిపూట భూమి వేగంగా చల్లబడడంతో అర్ధరాత్రి తర్వాత మంచు కురుస్తోంది. దీనికి వాతావరణంలోని కాలుష్యం తోడవడంతో అనేక ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.